సోదరుడు గౌరవ శాసన సభ్యుడు మీ అందరి అభిమాన నాయకుడు నాకు అత్యంత సన్నిహితుడు శ్రీ ధూళిపాల నరేంద్ర కుమార్ గారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి నేను హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జన్మదినం సందర్భంగా ఆయనకి ఇష్టం లేకపోయినా అభిమానుల యొక్క ఒత్తిడితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీ ముట్టిపాటి రవికుమార్ గారు, సోదరుడు రెవెన్యూ మంత్రి శ్రీ ప్రసాద్ గారు, గౌరవ శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ఈ వేడుకల్లో పాల్గొన్నటువంటి ఆశేష ప్రజానీకానికి, ధూళిపాల కుటుంబ శ్రేయోభిలాసులకు, అభిమానులకు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నరేంద్ర కుమార్ గారి యొక్క తండ్రి ధూళిపాల వీరయ్య చౌదరి గారు ఒక లెజెండ్. 10 సంవత్సరాలు గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా పనిచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాడి రైతులకి అన్ని విధాలా ఆదుకోవాలని, వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని 1987లో ఆ రోజు సంఘం డైరీ పెట్టి అధ్యక్షుడిగా అయినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఆ రోజు స్వతంత్ర భారతదేశంలో ఒకే రాజకీయ పార్టీ ఈ రాష్ట్రానికి, దేశానికి పరిపాలన చేసింది. అటువంటి సందర్భంలో ప్రజల యొక్క కష్టాలు చూసి, ప్రజల బాధలు చూసి ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని ఆవిర్భించారు. ఆ రోజు వరకు రాజకీయాలంటే డబ్బు గలవాడిది, ఆ రోజు వరకు రాజకీయాలంటే పరపత కలిగిన వాడిది. కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత రాజకీయాలనేవి సామాన్యుడు చెంతకి వచ్చాయి. రాజకీయాలనేవి చదువుకున్న వాళ్ళకి అవకాశం వచ్చింది. అటువంటి సందర్భంలో ఎన్టీఆర్ పిలుపు మేరకు 82లో రాజకీయాల్లోకి వచ్చి శాసన సభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి ధూళిపాల వీరయ్య చౌదరి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాజకీయాల్లో, వ్యాపారంలో, వ్యక్తిగతంగా భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో, ఆ అవకాశాన్ని ఏ ఉద్దేశంతో వచ్చిందో ఆ ఉద్దేశాన్ని ఎవరైతే అమలు చేస్తారో వారికి జీవితంలో తిరుగుండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కోవకు చెందినటువంటి వ్యక్తి ధూళిపాల వీరయ్య చౌదరి గారు. అతి తక్కువ కాలంలో ఒక లెజెండ్ గా తయారయ్యాడు. పేద ప్రజల హృదయాల్లో ఒక దేవుడుగా నిలిచాడు. ఎవడికి సమస్య ఉన్నా, ఎవడికి ఇబ్బంది ఉన్నా ఆయనే సమస్య దగ్గరికి వెళ్ళి, ఆయనే ఇబ్బంది దగ్గరికి వెళ్ళి పరిష్కారం చూపి అతి తక్కువ రోజుల్లోనే ఒక మహానాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి ధూళిపాల వీరయ్య చౌదరి గారని గర్వంగా ఈరోజు చెప్పదలుచుకున్నాను. దురదృష్టవశాత్తు ధూళిపాల వీరయ్య చౌదరి గారు యాక్సిడెంట్ లో చనిపోయారు. ఈ ప్రాంత ప్రజలు అనుకున్నారు రాజకీయాల్లో వీరయ్య చౌదరి గారు చనిపోయారు, మా పరిస్థితులేంటి, మా బాధలేంటి, మా గోడు ఎవరు వింటారంటే ఆ రోజు చదువుకున్న వ్యక్తిగా ఆయన ఆలోచన వేరే విధంగా ఉంది. నా చదువుని ఈ సమాజానికి ఉపయోగపడాలి, ఈ చదువుని ఒక మంచి ఉద్యోగం చేసి ప్రజలకి సేవ చేయాలని మనసులో పెట్టుకొని కార్యక్రమాలు చేసినటువంటి నా సోదరుడు నరేంద్ర కుమార్ గారికి తప్పనటువంటి పరిస్థితిలో తండ్రి చనిపోతే కుటుంబంపై కొన్ని లక్షల మంది ప్రజలు, వేల మంది ప్రజలు ఆధారపడ్డారు. వారు రోడ్డున పడకూడదని 1994లో
ఎన్టీ రామారావు గారు పిలుపు మేరకు రాజకీయాల్లో అతి తక్కువ వయసులో వచ్చి శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి ధూళిపాల నరేంద్ర కుమార్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు ఒక అవకాశం వచ్చింది. ఈ దేశంలో రాష్ట్రంలో చాలా మంది తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, తండ్రి ఆస్తులను అడ్డం పట్టుకొని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులను చూశాం. అటువంటి వాళ్ళు ఒకసారితో సరి, 2 సార్లతో సరి. కానీ ధూళిపాల నరేంద్ర కుమారు తండ్రి పదవుల మీద రాజకీయాల్లోకి రాలేదు, తండ్రి ఆస్తుల మీద రాజకీయాలు రాలేదు. తండ్రి ప్రజలకి చేసినటువంటి సేవలు కొనసాగించాలని రాజకీయాల్లోకి వచ్చాడు. కాబట్టి తండ్రి చేసినటువంటి విధానాలు కొనసాగించాడు. కాబట్టి 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా గెలిచి మనందరి హృదయాల్లో నిలిచినటువంటి వ్యక్తి. నాకు అత్యంత ఆప్తుడని చాలా సార్లు మీకు చెప్తున్నాను. ఆయనకి నాకు 1.5 సంవత్సరం తేడా. 1995 అక్టోబర్లో నేను దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు గారు శాసనసభ్యుడిగా ఉండి చంద్రబాబు ఆదేశాలతో పార్లమెంటుకి ఎన్నికైనటువంటి తరుణంలో నేను ఎర్రన్నాయుడు గారు వారసుడిగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఎర్రన్నాయుడు గారి గురించి మీకు తెలుసు. ఒకసారి పరిచయం అయితే ఆయన గురించి ఎవరు మర్చిపోరు. ఆయన స్థాయికి వెళ్ళకపోయినా, ఆయనంత పేరు తెచ్చుకోకపోయినా, ఆయన ఆశయాలు అనుసరిస్తే మనకు తిరుగుండదని నేను కూడా ఆ విధంగా 5-6 సార్ల నుంచి పనిచేసి నేను కూడా 6 సార్లు శాసనసభ్యుడిగా గెలిచాను. 2 సార్లు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు నిర్వహించాను. ఒకసారి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు పనిచేశాం. ఈ రోజు 6 సార్లు ఎమ్మెల్యేగా చేశాం. రాజకీయాల్లో అధికారంలో ఉంటే పనిచేశాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేశాం. 2004లో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఆ రోజు 47 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీతో గెలిచాం. 3-2 పార్టీ మారిపోయారు. 4 పూర్తిగా అసెంబ్లీకి వచ్చేవాళ్ళు కాదు. వచ్చిన వాళ్ళు 5 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి ఏ రకంగా ఆ రోజు అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏ విధంగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాడో తెలుసు. ఆ సందర్భంలో భయం లేకుండా ప్రజల తరపున 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అసెంబ్లీలో పోరాటం చేసింది 5-10 మంది. అందులో మీ నరేంద్ర కుమార్ ఒకరు, నేనొకరును, సోదరుడు పయ్యావుల కేసు. ఈ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి ఎదిరించి రాజకీయంగా మేము పనిచేశాం. కానీ ఆ రోజు మా మీద తప్పుడు కేసులు లేవు, ఆ రోజు మా మీద కక్ష సాధింపులు లేవు. ఆ రోజు రాజకీయంగా విభేదించాం తప్ప, ప్రజల గురించి పోరాటం చేశాం తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మేము పనిచేయలేదు. దురదృష్టవశాత్తు 2019లో ఒక దుర్మార్గుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక చెడు ఆలోచనతో పనిచేశాడు. ఈ రాష్ట్రానికి నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రానికి నేనే ఒక పార్టీ ఉండాలి. 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టారో తెలుసు. 5 సంవత్సరాలు ఎంతమంది మీద కేసులు పెట్టారో తెలుసు. అందులో బాధితులు నేను ఒక బాధితుడైతే నా సోదరుడు ఒక బాధితుడు. ఆయన 50 రోజులు జైల్లో ఉంటే నేను 80 రోజుల్లో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే, ధూళిపాల నరేంద్ర కుమార్ అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టొచ్చు, తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయొచ్చును. ఏ రోజు మా కుటుంబాలు సచ్చినంత వరకు తెలుగుదేశం పార్టీతో అందపెట్టుకున్నటువంటి కుటుంబాలు. రాజకీయాల్లో పదవులు వస్తాయి, పదవులు రాకపోయినా సరే మా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం అని చెప్తున్నాం.
ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఒక అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ స్థాయికి వచ్చాం. ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసినా సరే, జైల్లో పెట్టినా సరే 5 సంవత్సరాలు ప్రజల పక్షాన పోరాటం చేసి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి మళ్ళీ 164 స్థానాల్లో అధికారంలోకి తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఏది ఏమైనా సరే ఈ రోజు మీరు ఏర్పాటు చేసిన సభ నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఒక మంచి వ్యక్తి, కల్మషం లేని వ్యక్తి సమాజానికి సేవ చేయాలి. ఈ రోజు ఏదైతే డైరీ పెట్టారో సంఘం డైరీ, దాని ద్వారా చాలా మందికి ఉపాధిని ఇస్తున్నాడు, ఉద్యోగ అవకాశాలను ఇస్తున్నాడు. రాజకీయంగా నియోజకవర్గాన్ని, ఈ జిల్లాని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి తన వంతు సహకారం అందిస్తున్నటువంటి సీనియర్ నేత, అనుభవం కలిగినటువంటి వ్యక్తి సోదరుడు నరేంద్ర కుమార్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఈ రోజు నేను మాటిస్తున్నాను, జీవితాంతం వెలిగే ఉందాం, సమాజం గురించి పనిచేస్తాం, కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల గురించి మేము పనిచేసి జీవితంలో ఎవ్వరికి ఏది మిగలదు. అధికారం శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు. ఎవరికైనా శాశ్వతం అనేది 10 మందికి ఉపయోగపడి ప్రజల హృదయాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే శాశ్వతంగా ఉంటారు, వాళ్ళే నిజమైనటువంటి నాయకులు. ఆ వారసత్వాన్ని మా తండ్రులు, మా సోదరులు మాకిచ్చారు. ఆ ఆశయాన్ని, వాళ్ళ ఆలోచనల్ని ఈరోజు మేము పనిచేసి మీ అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉండడానికి మేము మనస వాచ కర్మన పని చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి నా సోదరుడికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకి సంపూర్ణ ఆయురారోగ్యాలు భగవంతుడిచ్చి ఇంకా ప్రజలకి, సమాజానికి సేవ చేయడానికి శక్తినివ్వాలని చెప్పి కోరుతూ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ మంత్రి గారు.